నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో ఏ మూల చూసినా బంగారం అంటే అంతటి వ్యామోహం, పెట్టుబడి పట్ల అంతటి నమ్మకం ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఊహించని పరిణామాలు బంగారం మార్కెట్లో వింత పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో చెలరేగిన యుద్ధం బంగారం వ్యాపార కేంద్రమైన దుబాయ్లో ఊహించని మార్పులకు దారితీసింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దుబాయ్లో మాత్రం బంగారంపై భారీగా డిస్కౌంట్ లభిస్తున్నాయి. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవటం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. తమ వద్ద ఉన్న బంగారాన్ని నిల్వ ఉంచుకోవటానికి అయ్యే ఖర్చులు భరించలేక వ్యాపారులు తక్కువ ధరకే అమ్మేయటానికి సిద్ధమయ్యారు. లండన్ మార్కెట్ ధర కంటే ఔన్స్పై $30 వరకు తగ్గింపిస్తున్నారని సమాచారం. దుబాయ్ అంటే ఆసియా, ఆఫ్రికా దేశాలకు బంగారాన్ని శుద్ధి చేసి పంపే ఒక పెద్ద కేంద్రం. అయితే ఇరాన్ క్షిపణి దాడుల భయంతో యుఏఈలో ఏ ఒక్క విమానం కూడా ఎగరడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ విమాన సర్వీసులను పాక్షికంగా మూసివేశారు. దీంతో బులియన్ ఎగుమతులు ఆగిపోయాయి. బంగారాన్ని తరలించడానికి ప్రయాణికుల విమానాలే ప్రధాన ఆధారం. అవి ఇప్పుడు అందుబాటులో లేవు. రోడ్డు మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఒమాన్ వంటి దేశాల మీదుగా తరలించే అవకాశం ఉన్నా సరిహద్దుల్లోని భద్రతాపరమైన ఇబ్బందులు, ఇన్సూరెన్స్ సమస్యలు, భారీ రవాణా ఖర్చుల వల్ల వ్యాపారులు ఆ రిస్క్ తీసుకోవటం లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి రవాణా ఖర్చులు ఏకంగా 60% నుంచి 70% వరకు పెరిగాయి. భారత్ తన గోల్డ్ అవసరాల కోసం దుబాయ్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. రవాణా నిలిచిపోవడంతో భారత్లో బంగారం సప్లై కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే జనవరిలోనే మనం భారీగా బంగారం దిగుమతి చేసుకోవటం వల్ల ప్రస్తుతం మన దగ్గర తగినంత నిల్వలున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ యుద్ధం ఇలాగే మరికొన్ని నెలలు కొనసాగితే మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఏడాది ఇప్పటికే 20% పెరిగి ఔన్స్ $5,147 పలుకుతుంది. యుద్ధ ఉద్రిక్తతలు, డాలర్ విలువ పెరగటం వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంది. ముడి బంగారం అందక ఎంఎంటీసీ, ప్యాప్ వంటి పెద్ద రిఫైనరీ సంస్థలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దుబాయ్లో కనిపిస్తున్న ఈ ధరల తగ్గింపు అనేది రవాణా సమస్యల వల్ల వచ్చిన తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని, ఇది పెట్టుబడిదారులకు ఒక వింత అనుభూతిని ఇస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. దేశంలో పసిడి పరుగులు రివర్స్ బాట పట్టాయి. గత వారం 10 రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం ప్రారంభంలో సరికొత్త రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన పసిడి ప్రస్తుతం డౌన్ఫాల్ దిశగా సాగుతోంది. భారీగా తగ్గుతుంది. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర $16,112 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 14,769కి చేరింది. అంటే గ్రాము బంగారం ధర. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో ఏ మూల చూసినా బంగారం అంటే అంతటి వ్యామోహం, పెట్టుబడి పట్ల అంతటి నమ్మకం ఉంటుంది.
కానీ ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఊహించని పరిణామాలు బంగారం మార్కెట్లో వింత పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో చెలరేగిన యుద్ధం బంగారం వ్యాపార కేంద్రమైన దుబాయ్లో ఊహించని మార్పులకు దారితీసింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దుబాయ్లో మాత్రం బంగారంపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవటం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. తమ వద్ద ఉన్న బంగారాన్ని నిల్వ ఉంచుకోవటానికి అయ్యే ఖర్చులు భరించలేక వ్యాపారులు తక్కువ ధరకే అమ్మేయడానికి సిద్ధమయ్యారు. లండన్ మార్కెట్ ధర కంటే ఔన్స్పై $30 వరకు తగ్గింపిస్తున్నారని సమాచారం. దుబాయ్ అంటే ఆసియా, ఆఫ్రికా దేశాలకు బంగారాన్ని శుద్ధి చేసి పంపే ఒక పెద్ద కేంద్రం. అయితే ఇరాన్ క్షిపణి దాడుల భయంతో యుఏఈలో ఏ ఒక్క విమానం కూడా ఎగరటానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ విమాన సర్వీసులకు పాక్షికంగా మూసివేశారు. దీంతో బులియన్ ఎగుమతులు ఆగిపోయాయి. బంగారాన్ని తరలించడానికి ప్రయాణికులు విమానాలే ప్రధాన ఆధారం. అవి ఇప్పుడు అందుబాటులో లేవు. రోడ్డు మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఒమాన్ వంటి దేశాల మీదుగా తరలించే అవకాశం ఉన్నా సరిహద్దులోని భద్రతాపరమైన ఇబ్బందులు, ఇన్సూరెన్స్ సమస్యలు, భారీ రవాణా ఖర్చుల వల్ల వ్యాపారులు ఆ రిస్క్ తీసుకోవటం లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి రవాణా ఖర్చులు ఏకంగా 60 నుంచి 70% వరకు పెరిగాయి. భారత్ తన గోల్డ్ అవసరాల కోసం దుబాయ్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. రవాణా నిలిచిపోవడంతో భారత్లో బంగారం సప్లై కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. అయితే జనవరిలోనే మనం భారీగా బంగారం దిగుమతి చేసుకోవటం వల్ల ప్రస్తుతం మన దగ్గర తగినంత నిల్వలున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఈ యుద్ధం జరిగి ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటికే 20 నుంచి 20% పెరిగి ఔన్స్ $5,147 పలుకుతుంది. యుద్ధ ఉద్రిక్తతలు, డాలర్ విలువ పెరగటం వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంది. ముడి బంగారం అందక ఎంఎంటీఎస్, ప్యాంప్ వంటి పెద్ద రిఫైనరీ సంస్థలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. దుబాయ్లో కనిపిస్తున్న ఈ ధరలు తగ్గింపు అనేది రవాణా సమస్యల వల్ల వచ్చిన తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని, ఇది పెట్టుబడిదారులకు ఒక వింత అనుభూతినిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.